అంటే ఎదిగిన నాయకురాలు మెదిగిన నాయకురాలు ఉంటే ఎంత లాభమో మీరు అర్థం చేసుకోండి. తాను ఎదిగిన నాయకురాలు కనుకనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఒక్క మాట అడగంగానే మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది. మెదిగిన నాయకురాలు కనుకనే ఇందాక పాండు యాదవో లేకపోతే మా యాదన్ననో సునీతమ్మ మాటలు ఏమంటుంది, ఈ గల్లీలో సీసీ రోడ్ లేదు ఏం సంగతి, గాలికి బిల్డింగ్ పని అయితే లేదు ఏం సంగతి, ఇవి ఎవరు చెప్పగలుగుతారు? బాగా నియోజకవర్గం మీద పట్టున్న వాళ్ళు, ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఇగో ఈ పని చేయగలుగుతారు. ఇప్పుడు ఓట్లు ఉన్నాయనగానే వాడు వెళ్తాడు హైదరాబాద్కి వెళ్ళిగా, ఆడ మొదలు టికెట్ కోసం కొట్లాడతారు, ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతారు వాళ్ళు, ఇక కొట్లాడుకుంటారు ఇక ఢిల్లీలో టికెట్ ఫైనల్ కాగానే ఇక 4-5 సూట్ కేసుల బట్టలు వేసుకొని బయలుదేరుతారు మహేశ్వరంకు. అటువంటి వాళ్ళు కావాలన్నా మనకు? ఇలా ఎన్నికలు ఉన్నప్పుడు వచ్చే నాయకులు కొందరైతే ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే నాయకురాలు మా సబితమ్మ గారు. ఓట్లున్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకురాలు. ఎప్పుడు నేను ఎప్పుడు కనబడితే చాలు మీ మహేశ్వరం గురించి అడుగుతూ ఉంటుంది. మాకు 2 బస్తీ దవాఖానలు కావాలి, మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి, మాకు డయాలసిస్ సెంటర్ కావాలి. నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఎంత ఓపిక ఎంత సహనం అంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం చాలా తిప్పలు, చాలా సంఘాలు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు బాగా ఆచితూచి ఇచ్చినట్టున్నారు వారికి. ఎన్ని సంఘాలు వచ్చినా వారు అదే చిరునవ్వుతో ఓపిగ్గా మాట్లాడుతూ అద్భుతంగా విద్యాశాఖను ముందుకు తీసుకుపోయింది సబితక్క గారు. సో అట్లా వారు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ మెడికల్ కాలేజ్ మన దగ్గర రావడం అంటే చాలా అద్భుతం. 550 పడకల ఆసుపత్రి వస్తుంది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. ఇక అన్ని రకాలు, ఈ రోగం ఆ రోగం కాదు, గుండెకు సంబంధించి, క్యాన్సర్కు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి పెద్ద సర్జరీల నుంచి మొదలుకుంటే చిన్న ఆపరేషన్ల దాకా అన్ని మహేశ్వరంలోనే జరుగుతాయి. ఇక మనం ఉస్మానియాకు గాంధీకి పోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి మెడికల్ కాలేజ్ మీకు వచ్చింది. బహుశా మంచి రోజులు ఇప్పుడు శ్రావణ మాసమైన ఆగింది అక్క. ఈ వారం 10 రోజుల్లో మంచి రోజు చూసి మెడికల్ కాలేజీకి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. పనులు స్టార్ట్ చేస్తాం మహేశ్వరం మెడికల్ కాలేజ్ పనులు. మొన్నటిదాకా మంచి రోజులు లేకుండా అని ఆగినాం అధిక మాసం అని. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. ఇక అయ్యగారిని చూసి మంచి రోజు చూసి పనులు స్టార్ట్ చేసుకుందాం అంటే అలాంటి మెడికల్ కాలేజీ ఇవాళ మహేశ్వరంకి వచ్చింది. మా పాండు యాదవ్ ఇటు ధరలు బాగా పెరిగినాయి, మాకొక ఐటీ టవర్ వేస్తే బాగుండు అన్నాడు. అది ఊరు నాగిరెడ్డిపేట దిక్కు, అటొక్క ఐటీ టవర్ వేస్తే మావి కూడా భూముల ధరలు బాగా పెరుగుతాయి అంటుండు. సరే భూముల ధరలు పెరగడమేమో కానీ మీ పిల్లలకి ఇంత నౌకర్లు వస్తాయి, ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా మా సబితక్క మాటగా పాండు మాటగా ఐటీ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఆ ప్రాంతంలో ఒక ఐటీ టవర్ తేవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మా సర్పంచ్ గారు మాట్లాడుతూ ఒక రింగ్ రోడ్ వస్తే బాగుండు అన్నాడు, బైపాస్ రోడ్. సో బైపాస్ రోడ్ ఒకటి వేస్తే మాకు లాభం అవుతుంది అన్నాడు. తప్పకుండా నేను సబితక్క ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా ఆర్థిక శాఖ తరఫున తొందరగా క్లియరెన్స్ ఇచ్చి ఆ బైపాస్ రోడ్ కూడా త్వరలోనే మంజూరు చేపిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు అందరు కూడా ఒక విషయం ఆలోచించండి. భారతదేశం అంతా మన దిక్కు చూస్తుంది. ఇలా మనం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు తవ్వితే నిన్న కర్ణాటకలో కూడా మననే నకలు కొట్టి ఆడ కూడా చెరువులు మంచిగా చేసే ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే పేరు పెట్టి దేశమంతా చెరువులు మంచిగా చేసే కార్యక్రమం చేసిండ్రు. రైతు బంధు అనే కార్యక్రమం మన రాష్ట్రంలో తెస్తే దాన్ని నకలు కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన అని పెట్టుకున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ అని మన కేసీఆర్ గారు ప్రారంభిస్తే దాన్ని నకలు కొట్టి ఇప్పుడు దేశమంతా కూడా జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు మన కేసీఆర్ ఇస్తే అరే ఇది బాగుంది మాకెందుకు రాలే ఈ ఆలోచన అని నకలు కొట్టిండ్రు. దాని పేరు హర్ ఘర్ కో జల్ అని పెట్టి ఇలా దేశమంతా అమలు చేస్తామని అంటున్నారు. ఇట్లా ఎన్ని కార్యక్రమాలు మన కేసీఆర్ దిక్కు అందరు చూస్తున్నారు. ఇలా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఒకప్పుడు ఈ దేశంలో ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవాళ్ళు. కానీ దాన్ని తిరగరాసిండు, తెలంగాణ ఆచరిస్తుంది దేశం మొత్తం అనుసరిస్తుంది అని ఈ ప్రాంతానికి గొప్ప పేరు తెచ్చింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని ఎవరైనా కాదనగలుగుతారా? మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఏవో ఆయన అంటాడు, ఇక అది మీరంతా రైతులే కనుక మీరే చెప్పాలి, 3 గంటల కరెంటే చాలట. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండు. అసలు 1 గంటకు 1 ఎకరం బారుతుంది. తెలంగాణలో చాలా మందికి 3 ఎకరాల భూమే ఉన్నది. 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు బారుతుంది అంటుండు. బారుతుందా?
3 గంటలకు 3 ఎకరాలు వాళ్తుందట. 24 గంటల కరెంట్ దండగా అంటాడు. వెనుకట చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయం దండగా అన్నాడు. ఈయననేమో 24 గంటల కరెంట్ దండగా అంటాడు. మరి ఇలా రైతులుగా మీరు ఆలోచించాలి. 3 గంటల కరెంట్ జాలావే? సాలన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక చేయి లావట్టుర్రి. 3 గంటలు జాలన్నోళ్ళు చేయి లావట్టుర్రి. 3 గంటలు జాలన్నోళ్ళు ఉన్నారు ఎవరన్నా? వద్దా? అద్దెకరం కూడా వారదా? మరి 24 గంటలు మన కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళు చేయి లావట్టుంది. 24 గంటలు కావాలనా? ఓకే. మరి ఇప్పుడు ఒకటే ముచ్చట సీదా. మరి 3 గంటలు కావాలంటేనేమో కాంగ్రెస్ పార్టీ కోటేయాలి. 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ కోటేయాలి. నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు. మీటర్ పెట్టమంటారు బాయి కాడ. మీ బోరు కాడ బాయి కాడ మీటర్ పెట్టాలన్నట. మీ ఇంటి కాడికి బిల్లు పంపించాలన్నట. పంపాలా? గా పని మనం చెయ్యనందుకు మన తెలంగాణకు రావాల్సిన 35,000 కోట్లు ఆపేసింది. నేను అడుగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఈ నియోజకవర్గ బిడ్డనే కదా కిషన్ రెడ్డి గారు, నువ్వు ఈడైనా ఊరు దత్తత తీసుకున్నావు, కనీసం రూపాయి పని చేయలే. చేసిండా? ఒక్క రూపాయి. తిమ్మాపూర్ 10 కోట్లు ఇస్తా అన్నావు, 10 రూపాయలు కూడా ఇవ్వలే. కానీ నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, మీరు అంటున్నారు మేము మీటర్లు పెట్టమని చెప్పలేదు అంటున్నారు. మరి మీటర్లు పెట్టమన్నది చెప్పకపోతే ఎందుకు తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్లు ఆపినరో సమాధానం చెప్పండి అని ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మాది ఉచిత విద్యుత్ విధానం, 1 రూపాయి కూడా మేము రైతుల దగ్గర తీసుకోం, మీటర్లు పెట్టం, రైతుకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా అంటే మీరు మీటర్లు పెట్టరా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపేసింది. దయచేసి రైతులు ఆలోచించాలి. కేసీఆర్ రైతుల కోసం ఆలోచిస్తుండు, కానీ ఇలా బీజేపీ వాళ్ళేమో రైతులకు ఒక శాపంలాగా బీజేపీ వాళ్ళు మారిండ్రు. 3 గంటల కరెంటు చాలని పాపంలాగా కాంగ్రెస్ వాళ్ళు మారిండ్రు. మరి దీపం లాంటి కేసీఆర్ ఉండగా ఈ పాపపు కాంగ్రెస్, ఈ శాపపు బీజేపీలు మనకు అవసరమా? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే విధంగా ఈరోజు రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు. ఉచిత కరెంటు మీద 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకి చెల్లించాం. 72,000 కోట్లు రైతు బంధు కింద సహాయం రైతులకు అందించాం. ఇవాళ రైతు బీమా కింద 5,500 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ప్రభుత్వం మీకు సహకారం అందించింది. పోయినసారి రుణాలు మాఫీ చేస్తామన్నాం, 16,000 కోట్లు అప్పులు పోయినసారి మాఫీ చేసినాం. మళ్ళీ ఈసారి 20,000 కోట్లు రుణమాఫీ చేస్తామంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించిండ్రు. ఇవాళ అమలు జరుగుతూనే ఉంది. నిన్నటి వరకు 99,999 రూపాయల అప్పు మాఫీ అయిపోయింది. ఇక మిగిలిన అప్పు లక్ష పైనున్నోళ్ళు మనం ఎంతన్నా ఉండని 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని ఒప్పుకున్నాం. వచ్చే 15-20 రోజుల లోపల 1,00,000 రూపాయల అప్పు మొత్తం మాఫీ చేసి రైతులందరినీ కూడా రుణ